90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో మేడం, మెడిటేషన్ గురించి ఇప్పటి వరకు మనం చాలా ఎపిసోడ్స్ చేసినప్పటికీ కూడా ఎంతో మందికి అంటే మెడిటేషన్ చేయాలి అని అనిపించి చేద్దాము అని ప్రయత్నిస్తున్నప్పటికీ ఎన్నో రకాల థాట్స్ అయితే అవే జనరేట్ అయ్యి మెడిటేషన్ గా కంప్లీట్ గా కూర్చోలేకపోతున్న వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలా చాలా మంది కూడా మెడిటేషన్ చెయ్యాలి, ఇనిషియల్గా నేను మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మెడిటేషన్ పాసిబుల్ అవుతుందంటారు? మెడిటేషన్ ఎలా చేయాలి? 10 నిమిషాలు మనం ఒక చోట కూర్చోగలమా? కష్టమే మేడం. కష్టమే కదా. అంటే ఏదైనా ఒక వర్క్ ఉంటేనే తప్ప లేకపోతే ఒక్క దగ్గర మనం కూర్చోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎస్, ఒక వర్క్ మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే అక్కడ ఉంటాం మనం. సో మెడిటేషన్ కూడా ఏంటంటే కంప్లీట్గా ఒక దాని మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అంటే అది మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, శ్వాసను గమనించగలిగినప్పుడు మాత్రమే మనం కూర్చోగలుగుతాం. బట్ మనకేంటంటే కూర్చోగానే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కూర్చుంటారు, కూర్చోగానే ఏదో గుర్తొస్తుంది, ఆ టక్కమని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటారు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ కూర్చోగానే ఇంకొక వర్క్ గుర్తొస్తుంది, లేకపోతే నిద్ర వస్తుంది, లేకపోతే ఆకలేస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది. మెడిటేషన్ కూర్చున్నప్పుడు కూడా థాట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఏం చేయాలి, నేను నిన్న రాత్రి ఏం జరిగింది, నిన్న మధ్యాహ్నం ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, నేను ఎలా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి. టక్కమని లేసిపోతాం మనం. మళ్ళీ కాసేపు ఉన్నా మళ్ళీ కూర్చుంటాం. జనరల్గా లేడీస్కి ఏంటంటే పిల్లలకి లంచ్ చేయాలి కదా, బాక్స్ పెట్టాలి కదా, ఈ ఆలోచన తర్వాత చేద్దాం ఉన్నాయి. ఇలా ప్రతి వ్యక్తికి కూడా తనకు సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. డిస్టర్బ్ చేయని టైం అంటూ లేదు. ఎందుకంటే మనకి ఒక 60,000 ఆలోచనలు చేయగలం మనం. ఒక రోజులో 60,000 ఆలోచనలు ఈజీగా చేసేయగలం. ప్రతి చిన్నదానికి ఇది ఎలా జరుగుతుంది, అసలు సిరి వాళ్ళు షూట్ పెట్టుకుంటుందా పెట్టుకోదా, మార్నింగే నాకు థాట్ రావచ్చు, అవునా కదా. మీరు మెసేజ్ చేసే వరకు కూడా సిరి అసలు ఇవాళ ఖాళీగా ఉంటుందా లేదా, అవుట్డోర్కి వెళ్తుందా లేదా, అంటే ఒక్క టాపిక్ మీద 100 నెంబర్ ఆఫ్ థాట్స్ మనం క్రియేట్ చేసుకోగలం. సో అలా కాకుండా మెడిటేషన్ చెయ్యాలి అని నిర్ణయించుకునే వాళ్ళు ఫస్ట్ 1 మినిట్తో స్టార్ట్ చేయండి. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం అలా ప్రశాంతంగా కూర్చోండి. దెన్ మీ ఆలోచనలు మీకు ఓపెన్ చేసేసేయండి. వాటిని ఎంతసేపు మనం బంధించలేం. ఎంతసేపు బంధించగలం? హార్డ్లీ మహా అయితే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కన్నా ఎక్కువ బంధించలేం. మనం థాట్స్ని రిలీజ్ చేసేసి మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ చేయండి. సో క్రమేపీ ఏమవుతుందంటే మనం ఈ టైం పెంచుకుంటూ ఈ టైంని రెడ్యూస్, మనం ధ్యానం చేసేటటువంటి టైంని పెంచుతూ బంధించేటటువంటి టైంని నెమ్మదిగా మనం తక్కువ చేసుకుంటూ పో. అప్పుడు ఏమవుతుంది, మనకి కాన్సన్ట్రేషన్ దీని మీద పెరుగుతుంది, దీని మీద తగ్గుతుంది. ఇది పెంచుకుంటూ పోతున్నాం మనం టైం, అవునా. మనం ఒక వర్క్ చేసేటప్పుడు దాంట్లో స్వీట్నెస్ ఉన్నప్పుడు దానివైపు వెళ్తాం తప్ప మళ్ళీ బ్యాక్కి రాం కదా. ఇక్కడ కూడా ఏంటంటే మెడిటేషన్లో మన అంతరాత్మలో ఏముంది, మనలో ఏం జరుగుతుంది, మనల్ని మనం తెలుసుకునేటప్పుడు ఉన్నటువంటి స్వీట్నెస్ అనవసరపు విషయాల మీదకి పోదు. ఒక విషయం మీద పూర్తిగా శ్రద్ధ పెట్టినప్పుడు ఆ విషయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఆస్వాదించగలిగినప్పుడు మిగిలిన వాటి మీదకి పోదు. కొంతమంది ఒక అలవాటు చేసుకుంటారు, మార్నింగ్ ఈ టైంకి ఈ పని చెయ్యాలి, ఈ టైంకి నేను ఇలా వాకింగ్కి వెళ్ళాలి, ఈ టైంకి నేను ఇలా కూర్చోవాలి, ఈ టైంకి నేను కాఫీ తాగాలి అంటే ఆ టైంలో వాళ్ళు అది చేయడం వలన వాళ్ళ మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక ఏ వర్క్ని కూడా ఆ టైంలో యాక్సెప్ట్ చెయ్యదు. కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ మనం చూస్తుంటాం, మార్నింగ్ లేవటం, మెడిటేషన్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం, ప్రశాంతంగా పేపర్ చదవడం, వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, కామ్గా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టైంని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈ టైము నాకు ఇలా సాటిస్ఫై అవ్వగలను, ఈ టైంలో నేను ఇది చేయటం వలన నేను చాలా హ్యాపీగా ఉంటాను, అవునా. సో ఆ విధంగా మనం మెడిటేషన్ని కూడా గ్రాడ్యువల్గా టైంని పెంచుకుంటూ పోవచ్చు. ఏం జరిగిపోతుంది తర్వాత అనే థాట్ను వదిలేసినట్లయితే, అసలు ఏం జరుగుతుంది అనే థాట్ని మనం లోపల చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మనం ఎప్పుడో ఏదో ఏం జరిగిపోతుందని ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి ఆలోచించి ప్రజెంట్ నీ యొక్క సిచ్యువేషన్ నువ్వు క్రిటికల్గా పడేసుకోకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అనేది చేయడం కాదు, జరగాలి. నిశ్శబ్దత అనేది నీలో నీకు రావాలి. ఆ రావాలి అని అంటే నువ్వు నీ థాట్స్ని అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టడం అనేది
చాలా తప్పు. లెట్ ఇట్ గమ్. వస్తూ ఉంటాయి, నువ్వు పట్టించుకోనంతసేపు అవి ఏం చేస్తాయి, వెళ్ళిపోతాయి. మీరు రోడ్ మీద వెళ్తున్నారండి, ఎన్నో వెహికల్స్ కనబడుతుంటాయి, నువ్వు ఆగి ప్రతిదాన్ని చూసుకుంటూ పోతుంటే నువ్వు అక్కడే ఉంటావు. అవి వెళ్ళిపోతుంటాయి, అవి వెళ్ళిపోతుండాలి, నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. వాటి గమ్యానికి అది వెళ్ళిపోతున్నాయి, నువ్వే వాటి ఎమ్మడబడినావు అనుకోండి, నీ గోల్ ఇటు, నువ్వు వెళ్ళేది ఇటు. మీరు వెళ్ళేవాల్సింది ఇటు. సో ఇక్కడ ఏదో కార్ బాగుందని దీని వెనకాల మనం వెళ్ళామనుకోండి, నీ గోల్ ఇటే ఉంటుంది, నువ్వు వెళ్ళింది ఇటే అవుతుంది. మళ్ళీ నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలంటే మళ్ళీ నువ్వు బ్యాక్ అయిపోవాలి. కాబట్టి దేని మార్గాన్ని దాన్ని వదిలేసేయాలి. నిన్ను నువ్వు తలుచుకోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే నీ లోపలికి నువ్వు ప్రయాణిస్తూ ఉండు. నీ ఆలోచనలు వదిలేసి, నీ ఆలోచనలు వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. నిన్ను నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందని అంటే నీలో నుంచే వస్తుంది. నీ ప్రతి ఆలోచన నువ్వు కరెక్షన్ చేసుకున్నప్పుడు నీ సమస్యకి పరిష్కారం కూడా నీలో నుంచే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం కానీ మెడిటేషన్ చేసినట్లయితే ఎన్నిసార్లైనా చేయండి, పర్వాలేదు. డేకి 5 minutes, 2 minutes, 3 minutes, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. 10 minutes, 15 minutes. మీ ఏజ్కి తగినట్టుగా చేయాలి మెడిటేషన్. ఇఫ్ యు ఆర్ 40+, 40 minutes కూర్చోవచ్చు, ఈజీగా కూర్చోగలం మెడిటేషన్లో. అబౌవ్ 50 వాళ్ళు కూడా 40-45 minutes దే కెన్ ఏబుల్ టు ప్రశాంతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలా కంట్రోల్ కావటం లేదు అని అనుకున్న వాళ్ళు చాంటింగ్స్ చేయడం మొదలు పెడతాం. మునులు ఉన్నారండి, వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు, రోజుల తరబడి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? థాట్స్ని వాళ్ళు ఎవెక్ట్ చేయటం లేదు, వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీని ఎవెక్ట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ కోసం చూస్తున్నారు, ఆ ఎనర్జీని ఇంకా 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 ఎన్హాన్స్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి మెడిటేషన్ అనేది సాధ్యపడుతుంది. అమ్మ నాకు ఆకలిస్తుంది, నాకు దాహం వేస్తుంది, ఎండ వస్తుంది, చలి వేస్తుంది అంటే దే కాంట్. వాళ్ళకి ఏం కావాలో దానిని వెతుక్కుంటూ లోపలికి వెళ్తున్నారు. దానికి ఎక్కడి నుంచి అయితే ఆన్సర్ దొరుకుతుందో దానినే చూస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఎంతోమంది ఎంతో మెడిటేషన్ చేసి వాళ్ళు అనుకున్న ప్రతిదాన్ని కూడా సాధించగలిగారు. సో మెడిటేషన్ అనేది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకొని నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకునేటటువంటి పరిష్కార మార్గాన్ని వెతుక్కునే అవకాశాన్ని చూపిస్తుంది. సో మెడిటేషన్ ఈజ్ నాట్ టు డూ, ఇట్ హ్యాస్ టు బి హ్యాపెండ్. జరగాలి. ప్రశాంతత అనేది నీకు నువ్వుగా తెచ్చుకోవాలి. ఆ ప్రశాంతతని మనం తీసుకునేది మెడిటేషన్ ద్వారా అన్నమాట. యూనివర్స్తో ఇలా ఎవరైనా కూడా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ త్రూ మెడిటేషన్, అంటే దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం ఈ సెషన్స్ గురించి? యాక్చువల్గా మనం మండలం క్లాసెస్ స్టార్ట్ చేస్తాము సిరి. సో ఆల్మోస్ట్ మనం 23 మండలమ్స్ కంప్లీట్ చేసాము. 23rd one రన్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ Jan 25th ఉంది క్లాసు. సో మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. అంటే ఎవరికి ఏ బ్యాచ్ నచ్చితే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది 42 days క్లాస్ అనమాట. 42 days అంటే 21 days మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. మన థాట్స్, మన బిలీవ్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 days ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎవర్. కంప్లీట్గా మనం దాంతో మమేకం అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో Jan 25th నుంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.